వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం నుండి చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఒకసారి అందరూ రెండు చేతులు ఎత్తి స్తుతించండి. హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, మీకు ఒక సంగతి తెలుసా కదా? ఎవరన్నా ఏదన్నా విషయం చెప్పేటప్పుడు ఏమంటారు? నీకు ఈ సంగతి తెలుసా అనగానే మనకి ఇంట్రెస్ట్ పెరిగిద్ది. అవునా కాదా? వచ్చి డైరెక్ట్గా విషయం చెప్తే మనకు అంత ఇంట్రెస్ట్ పెరుగుతుందా? అమ్మో పలానా చోట ఇట్లా జరిగిందంటే అనుకుంటా. వచ్చి కూర్చొని మచ్చటం ఊరిచ్చినట్టు. నీకు ఈ సంగతి తెలుసా? అసలుకి ఎంత జరిగింది అనుకుంటున్నారు? అసలు ఎట్ట జరిగింది అనుకుంటున్నారు అనగానే మనకి ఇంకా లేనిపోని ఆసక్తి వస్తుంది. అవునా? ఇంకా చెవి ఇక కోసేసుకుంటాం. చెప్పు. అట్లనే యేసయ్య అంటున్నాడు, మీకు ఒక సంగతి తెలుసా? మీరు ఒక సంగతి ఎరిగి ఉన్నారా? ఏంటి ప్రభువా? ఇప్పుడు యేసయ్య అంటాడు, ఓ సంఘమా, నీకు ఒక సంగతి తెలుసా? ఏంటి ప్రభువా? ఏంటి నాయనా ఆ సంగతి అంటే అంటాడు, మీరెవరో తెలుసా? నా విలువైన రక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను. నా ప్రాణమనే క్రయధనాన్ని పెట్టి నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను. మీరు మీ సొత్తు కాదు, మీరెవరు? విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. మీ దేహము నా ఆలయం. నేను ఆత్మస్వరూపుడుగా ఆ ఆలయంలో నివసిస్తాను. మీకు ఈ సంగతి తెలుసా? హల్లెలూయా. ఈరోజు ఈ సంగతి తెలియక ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాం. ఏది? యేసయ్యను నమ్ముకొని కూడా. సరే, యేసయ్యను నమ్ముకొని వాళ్ళంటే వాళ్ళ దేహాన్ని పాపానికి, రోతకి, అపవిత్రతకి అప్పచెప్తారు, అది వేరే విషయం. యేసయ్యను నమ్ముకొని రక్షణ పొంది ఆయన సన్నిధికి వచ్చేటువంటి మనం కూడా ఈ దేహాన్ని ఎలా వాడుతున్నాం? ప్రియులారా, ఈరోజు నీవు నేను గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, ఈ దేహాన్ని గురించి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ దేహం ఏంటో తెలుసా? యేసయ్యను నమ్ముకున్న నీ దేహము దేవుని ఆలయం అన్న సంగతి నువ్వు మరువద్దు. మర్చిపోయావా? ప్రమాదంలో పడిపోతావు, పాపంలో పడిపోతావు, నశించి నరకానికి వెళ్ళటానికి నీవు అడుగులు వేసుకుంటా వెళ్ళిపోతావు. కాబట్టి నీవు నేను గుర్తు చేసుకొని జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేహంతో ఏం చేసినా నీకెప్పుడు గుండెల్లో ముళ్ళులాగా గుచ్చుకుంటూ గుర్తుండాల్సిన విషయం ఏంటంటే, నా దేహము దేవుని ఆలయం, నా దేహంలో నా దేవుడు నివసిస్తున్నాడు. ప్రియులారా, దేవుడిచ్చిన ఈ మందిరం ఉందండి. ఇప్పుడు మీరు ఆరాధనకు వచ్చేలోపు ఈ మందిరాన్ని నేను సేవకుడిగా, ఈ మందిరం నిండా బీడీలు, సుట్టలు, కైనీలు, మందు బాటిళ్ళు, పేకాట, ఏడొక టీవీ పెట్టి, పెద్ద స్క్రీన్ పెట్టి ఏదో ఒక సినిమా వేస్తా, లోకంలో ఉన్న అపవిత్రత అంతా తెచ్చాడు పెట్టాను అనుకో. మీరు వచ్చేలోపు మీరు వచ్చి నన్ను ఏమంటారు చెప్పాలి. ఈయనకు మైండ్ ఉందా లేదా? అసలు ఈయన పాస్టర్ గారేనా? అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్న ఈ దేవాలయాన్ని అపవిత్రతతో నింపితే వచ్చే సంఘమైన మీలో కలిగే ఆలోచనలు ఆలోచించారు ఒకసారి? ఆలోచన చేశారు? సేవకుడిని నన్ను దూషించటానికి మీరు తెగిస్తారు. అవునా? అవసరమైతే పడతారు కూడా, తప్పే ఉంది దాంట్లో కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆలయాన్ని అపవిత్రం చేస్తేనే మనం తట్టుకోలేక హృదయం పొంగొచ్చి ఏదైనా చేయటానికి సాహసిస్తమే. దేవుడు నిన్ను నన్ను గమనించినప్పుడు ఈ దేహం అనే ఆలయంలో అపవిత్రత కనపడితే ఆయన ఎంత బాధపడతాడు ఒక్కసారి ఆలోచన చేయగలిగామా? ఈ లోకంలో మందిరాన్ని ఒక సేవకుడిగా నేను అపవిత్రతతో నింపితే సంఘమైన మీరు తట్టుకోలేరే.
మరి మన ఒక్కొక్కళ్ళ దేహము దేవుని ఆలయం అయి ఉండగా, ఆ ఆలయంలో దేవుడు నివసిస్తూ ఉండగా మనలో రోత అపవిత్రత ఉంటే ఇంకా దేవుడు ఎట్లా తట్టుకుంటాడు చెప్పండి? మీరు ఆలోచన చేసుకోండి. నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి, నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటో తెలుసా? నా దేహము నా యేసయ్యకు ఆలయం, ఆయన నాలో నివసిస్తున్నాడు. మేము వెళ్ళే మందిరం ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మరి నేను కూడా అంత పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం లేదా? దీంట్లో నాటికలు నింపుదామా? దీంట్లో సినిమాలు నింపుదామా? జోకులు నింపుదామా? దీంట్లో బూతు మాటలు నింపుదామా? తగాదాలు నింపుదామా? ఏమి నింపుకుంటున్నావు దేవుని మందిరంలో నీవు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం నుండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి చాలు. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ రాసిన మాటల అర్థం ఏంటంటే, ఈ భక్తి జీవితం దేవుడు మన చేత ఎందుకు చేయిస్తున్నాడు? మీరు వారం వారం చక్కగా ప్రార్థనకు రావటం, మధ్యలో ఎక్కడన్నా బుధవారం ఉపవాస కూడికలు పెడితే అక్కడికి రావటం, ఈ కార్యక్రమాలన్నీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఏదో 40 రోజులు భక్తి చేసి వదిలేయొచ్చుగా, లేకపోతే 4 రోజులు భక్తి చేసో, లేకపోతే ఆ మాసంలో ఈ మాసంలో భక్తి చేసి వదిలేయొచ్చుగా. అనుదినం ఎందుకు దేవుడు మన చేత ఇట్లా భక్తి చేయిస్తున్నాడు అంటే, అక్కడ రాశాడు, మీరు దేవుని మందిరంగా కట్టబడటానికి ఈ భక్తి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. 2 చేతులెత్తి హల్లెలూయా. ఉత్సాహంగా ఉండండి ఈరోజు దేవుని సంఘమా. ఈ భక్తి విధానం, ఈ కార్యక్రమం ఎందుకంటే, నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఆలయంగా కట్టడం కోసం ఈ భక్తిని ఏర్పాటు చేశాడు. కట్టబడుతున్నావా? ఎలా కట్టబడాలో తెలుసా? యేసుక్రీస్తు నీకు మూలరాయిగా ఉండాలి. నీ జీవితానికి మూలరాయి యేసుక్రీస్తు. మూలం ఆయన అయ్యుండి అపోస్తులు ప్రవక్తలు వేసే పునాదులు, ఉపదేశం అనే ఈ పునాదుల మీద పరిశుద్ధాత్మ మూలంగాను మందిరంగా కట్టబడాలి. హల్లెలూయా. నేను భక్తి చేస్తున్నాను, నా జీవితం దేవుని మందిరంగా కట్టబడుతుందా? నా దేవుడు నాలో నివసిస్తున్నాడా? అదే భక్తి అంటే. భక్తి అంటే అడావుడి చేసి స్తోత్రం చేయలేంత నీకు వెళ్ళిపోవటం కాదు భక్తి. ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేది భక్తి. అర్థమైందా? అడావుడి చేసుకుని పోయేది కాదు భక్తి. ఆ భక్తి నిలబడదు. దేవుని బిడ్డ, దేవుడు అంటాడు, నీ జీవితం దేవుని మందిరం లాగా కట్టబడాలి. ఇప్పుడు ఈ మందిరం ఎట్ట కట్టబడింది చెప్పండి? ముందు పునాదులు వేశారు. ముందు మూలరాయి ఒకటి వేస్తాంగా, ఆ మూలరాయి యేసుక్రీస్తు. పునాది వేసాంగా, అపోస్తుల బోధ, ప్రవక్తల బోధ. ఇక అక్కడి నుంచి కట్టారు, మేస్త్రులు కట్టారుగా. ఆ కట్టే ఆయన పేరే పరిశుద్ధాత్మదేవుడు. అర్థమవుతుందా? అలా కట్టి మందిరాన్ని ఒక రూపంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు దీంట్లో కూర్చొని దేవుడిని ఆరాధిస్తున్నాం. అవునా? దీనికి అన్ని సమకూర్చాడు దేవుడు. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? ఈ మందిరంలో కూర్చొని ఆరాధిస్తుంది. అట్లాగూ నీ జీవితం కూడా దేవుని మందిరంగా మార్చబడి, అర్థమవుతుందా? ఈ దేహంలో ఉన్న నీ ఆత్మే ఆరాధకుడు. ఆ ఆత్మ ద్వారా యేసయ్యను ఆరాధించితే అప్పుడు నీవు మందిరము. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. పాడాలి. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవయాగముగా నీచేదవా, సజీవయాగముగా నీచేదవా, నీవేచేదవా. హల్లెలూయా. దేవుడు అంటాడు, నీ జీవితం ఒక మందిరంలాగా నిర్మించబడటానికి నేను ఈ భక్తిని చేపిస్తున్నా. కట్టబడుతున్నాం మందిరంలాగా. మన దేహం మన దేహంలాగానే ఉండిపోయింది.
మన శరీరాన్ని మన సొంతం అనుకొని ఏదో యేసయ్యని నమ్ముకున్నా కూడా ఇదేదో మన సొంత ఆస్తి అనుకొని నోరుమోయ్, క్రీస్తు విలువైన రక్తం చేత నిన్ను నన్ను కొన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారం. ఈ విలువ పెట్టబడిన ఈ కొన్న ఈ దేహాన్ని ఈ భక్తి మార్గంలో దేవుడు ఆయన మందిరంగా మలుచుకొని ఆయన నివసించి నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలనుకుంటే నువ్వేమో నీ దేహాన్ని నీ ఇష్టానికి వాడుకుంటున్నావు. ఈరోజు ఎంతమంది వాళ్ళ ఇష్టం రక్షణ పొంది ఎన్ని పాపాల్లో మునుగుతున్నారు. వ్యభిచారం చేసేవాళ్ళు లేరా రక్షణ పొంది? తాగేవాళ్ళు లేరా రక్షణ పొంది? బూతులు ఆడేవాళ్ళు, తగాదలు ఆడేవాళ్ళు లేరు రక్షణ పొంది? ఈ దేహంతో ఇందాక నేను చెప్పానుగా, మీరు వచ్చేసరికి మందిరంలో అన్నీ నేను నింపి పెడితే నన్ను చెప్పు తీసుకొని కొడతారు లేదా? మరి మనం ఇన్ని నింపుతుంటే మనల్ని ఇంక దేని పెట్టి కొట్టాలా? యేసయ్య చంప పగలు కొట్టొద్దు, మనల్ని కొట్టాలి లేదా చెప్పండి. దానికి ఎందుకు చెబుతాం? మనల్ని కొట్టాలంటే మాత్రం చెప్పం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆయన ఎంత వేదన పడుతుంటాడు నిన్ను చూసి. అయ్యో, నా బిడ్డను రక్షించుకొని నా బిడ్డ దేహాన్ని మందిరం అనుకుని నేను నివసిస్తుంటే ఏమండి యేసయ్య నివసించే కాడ. ఓసారంట ఒక కుమారుణ్ణి ఓ తల్లి చదివిస్తుంటే కాలేజీ చదువుకుంటున్నాడు, ఎక్కడ ఒక రూమ్ తీసుకొని చదువుకుంటున్నాడు. ఒకరోజు వాళ్ళ తల్లిగారు అనుకోకుండా చెప్పబెట్టకుండా పిండి వంటలు చేసుకొని అన్నీ చేసుకొని డబ్బులు తీసుకుని నా కుమారుడి కాడికి పోదామని బస్సు ఎక్కి వెళ్ళిపోయిందంట. ఆ రోజుల్లో వెళ్ళిపోతే ఇక కుమారుడు లేడంట. కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు. ఇక రూమ్ తలుపు తీసేవంటే లోపలికి పోయిందంట. ఆ పరిస్థితులు చూసి నిర్ఘాంతపోయిందంట ఆ తల్లి. గోడల నిండా సినిమా బొమ్మలు, తెలుసుగా కుర్రోళ్ళు అంటే ఇంకా అపవిత్రమైన బొమ్మలన్నీ అంటించుకున్నారు. ఇక మందు బాటిళ్ళు, తిన్న ప్లేట్లు ఆడే, బిర్యానీ ప్యాకెట్లు ఆడే. ఆ మధ్యలో యేసుప్రభు బొమ్మ ఉందంట. ఎందుకని? వాళ్ళమ్మ చెప్పింది, యేసుప్రభు ప్రార్థన చేసుకో. ఎట్ట చేసుకోకపోయినా ముందు బైబిల్ పెట్టుకున్నాడు. యేసుప్రభు బొమ్మ ఉంది. ఏది? వాటి మధ్యలో అన్ని చుట్టూ అపవిత్రమైన ఆడపిల్లల బొమ్మల మధ్యలో యేసుప్రభు బొమ్మ, అపవిత్రమైన ఆ రోతంతట్లో బైబిల్. ఆ తల్లి గుండె పగిలిపోయిందంట. ఇదే నా కుమారుడు చేసేది. ఇప్పుడు నీ హృదయం నీ దేహంలో బైబిల్ ఉంది, యేసయ్య ఉన్నాడు. వేటి మధ్యలో ఉన్నారు వాళ్ళు? బైబిల్ వేటి మధ్యలో ఉంది? ఏ అపవిత్రత మధ్యలో బైబిల్ ఉంది? ఏ రోత మధ్యలో యేసు ప్రభు ఉంటున్నాడు? ఆలోచన చేస్తున్నావా? నీ దేహంతో చేసే ప్రతి పాపం మధ్యలో ఆయన నివసిస్తున్నాడు. అర్థం అవుతుందా? మీరు ఎరగరా మీ దేహం దేవుని ఆలయం అని? దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని తెలియదా? దేవుని బిడ్డలారా, ఒకరోజు యేసు ప్రభు ఆలయానికి వెళ్ళాడు. ఆనాడు యెరూషలేం దేవాలయానికి వెళ్ళి చూసినప్పుడు ఆయనకు గుండె పగిలిపోయినంత పని అయింది. ఎందుకని? ఆ మందిరంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అమ్మటం, కొనటం, గొర్రెలు, గుడ్లు, మేకలు అన్నీ అమ్ముతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు. అసలు కాడ ప్రార్థన చేసుకునేవాళ్ళు ఒక్కళ్ళు లేరు, పాటలు పాడేవాళ్ళు లేరు, ఆరాధన చేసేవాళ్ళు లేరు. తిరణాలుగా ఉంది మందిరం. అన్నీ పెట్టారు, కొనుక్కొని కమ్మంగా యమ తింటున్నారు, తిరుగుతున్నారు, అన్నీ చూస్తున్నారు. వచ్చింది ఎందుకు? మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవట్ల. కొంతమంది పోతారు మందిరానికి, తిరిగి వస్తారు. అవునా? మీటింగ్లకు పోతారు. అవునా? గుడారాల పండగకో, లేకపోతే బైబిల్ మిషన్ మహాసభలకో, లేకపోతే మన షాలేమన్న గారి మీటింగ్లకు వెళ్తారు. మంచిది, వెళ్ళండి, తప్పులేదమ్మా. లేకపోతే సతీష్ కుమార్ అయ్య గారు మీటింగ్లకి వెళ్తారు. కూర్చొని ప్రార్థన చేసుకొని వాక్యం విని రావాలా. ఇక తిరణాలకు పోయినట్టు ఆడకపోయి అది కొనుక్కొని, ఎడకపోయి ఇది కొనుక్కొని మొత్తం దీని వస్తే ఇంక ఉపయోగం లేదు. తిరణాలు కాదు, మందిరానికి మనం పోతుంది, దేవుణ్ణి ఆరాధించుకోవటానికి మనం పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య బాధపడి అంటాడు, నా మందిరం ప్రార్థనా మందిరం, కానీ మీరేం చేశారో తెలుసా? దొంగల గుహగా చేశారు. అమ్మా, ఇప్పుడు నీ దేహం ప్రార్థనా మందిరమా, దొంగల గుహ? నీలో నుండి నిజంగా నీ దేహం దేవుని ఆలయం అయితే వినబడాలి,
ప్రార్థన రావాలి, అవునా, ఆరాధన చెల్లించాలి. అర్థమవుతుంది. మనం ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి, చేతులతో దేహంతో. దైవ సంబంధమైన కార్యక్రమాలు, నీ ప్రవర్తన అంతట్లో పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. కానీ చాలామంది యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు ఎలాగున్నారు తెలుసా? పైకి దేవుని మందిరమే, తెల్లబట్టలు కట్టుకుంటాం, అవునా, తల స్నానం చేస్తాం, బైబిల్ తీసుకుంటాం, పైకి దేవుని మందిరమే, కానీ లోపల దొంగల గుహ, లోపల ఉన్నాయి పాపాలు, లోపల ఉన్నది అపవిత్రత, లోపల ఉన్నది హేయం. సమాజానికి మాత్రం మందిరం వాళ్ళే కనపడతాం. అర్థమవుతుందా? బయటికి చూడటానికి ఈరోజు మనుషులు ఎలా కనపడుతున్నారు? భక్తి పరుల్లా కనపడుతున్నారు. ఆదివారం వచ్చి యమభక్తి వచ్చింది, మనకి ఊగిపోతాం. నిజం, నేను చెప్పేది అబద్ధం కాదు. ఇప్పుడు జాతరలు జరిగేటప్పుడు చూడండి, అసలు 10 మంది పెట్టుకున్న ఆఖరు మనకు ఆదివారం అంత మూమెంట్ వస్తుంది. హల్లెలూయా. ఏయ్ లేకుండా పెంటల కాడ ప్రార్థన అయితే ఇట్రా లే నాన్న చేయండి, కానీ మిగిలిన రోజులు ఏమి ఉండదు. అర్థమవుతుందా? అట్లా వస్తుంది మనకి ఆదివారం భక్తి కాదు. దేవుని బిడ్డలారా, పైకి మందిరంగా కనపడి ఎవరిని మాయ చేసి మసిపూసి, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎవరిని మోసం చేస్తావు? నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. పైకి మందిరంలాగా కనపడి, పైకి ఆరాధన చేస్తూ, పైకంతా జనానికి ఏం చూపించుకుంటాం? పైకి జనానికి భక్తి చూపిస్తాం, లోపల అంతా చేయాల్సిన పాపాలన్నీ చేస్తూ ఉంటాం. ఇదే భక్తి. దొంగల గుహగా కాదు నీ జీవితం ఉండాల్సింది. అంటే పాపముల చేత నింపబడి కాదు ఉండాల్సింది మన జీవితం. బయటికి భక్తి ఉందా, లోపల యేసయ్య ఉండాలి, అంతే. అది మందిరమా, పరిశుద్ధంగా ఉండాల్సిందే. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, యెహోవా పరిశుద్ధతయే నీ మందిరానికి తగినదయ్యా. హల్లెలూయా. అంటే నీ దేహానికి, నా దేహానికి తగింది పరిశుద్ధత. నీవు నేను పరిశుద్ధంగా ఉన్న రోజే దేవుని మందిరం. ఆ పరిశుద్ధత లేకుండా పాపాలతో మనం బ్రతుకున్నంత కాలము మనం ఎంత భక్తి చేసినా, ఇరగిరగ చేసినా దొంగల గుహ. అర్థమవుతుంది? ఆదివారం ఆరాధనకు పోయేస్తుంటే మళ్ళీ బీడీలు తాగి, సిగరెట్లు తాగి, సినిమాల చుట్టూ తిరుగుతుంటే, జోకులు వేసుకుంటుంటే, చేయాల్సిన పాపపు కార్యాలన్నీ చేస్తుంటే. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎరగరా? మీరు నా రక్తం పెట్టి కొనబడ్డవాళ్ళు కదా, మీరు విలువైన వాళ్ళు కదా. ఎందుకని? మీ దేహము దేవుని ఆలయమని మీకు తెలియదా? ప్రియులారా, మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటో తెలుసా? మన దేహము దేవుని ఆలయం. ఈ ఆలయంలో ఏమంటాడు? నా మందిరం ప్రార్థనా మందిరం. ఒకానొక రోజు హిజ్కీయలు ప్రవక్త తన ఇంట్లో కూర్చునుంటే ఆ యోధా పెద్దలందరూ వచ్చి పాస్టర్ గారి ముందు కూర్చున్నారు, ఏదో దేవుడి విషయాలు అడగటానికి. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? హిజ్కీయలో ఉన్న ఆ ఆత్మని తీసుకెళ్ళి దేవుని మందిరంలో నిలబెట్టాడు. యోధా పెద్దలు ఏమన్నారో తెలుసా? అయ్యా, మేము దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి, ఆయన కృప పొందుకోవాలంటే ఎట్లా, కనికరం పొందుకోవాలంటే ఎట్లా, ఈ విషయాలు భక్తి మాటలు మాట్లాడుతున్నారు పాస్టర్ గారి కాడికి వచ్చి. అర్థమవుతుందా? పాస్టర్ గారి కాడికి వచ్చి భక్తి మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, హిజ్కీయలు నీ ముందు భక్తి మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళు చేసే వ్యవహారం నేను చూపిస్తారా అని మందిరానికి తెసిపోయి హిజ్కీయల ఆత్మని మందిరంలో దించాడు. దించితే ఈ యూదులే, ఈ ఇశ్రాయేలీయులు దేవుని మందిరంలో కొంతమంది ఆడోళ్ళు లేదు కూర్చొని దేవుని మందిరంలో తమ్మూజు దేవతను పెట్టుకొని ఏడుతున్నారంట. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు. తమ్మూజు దేవతను గురించి ఏడుతున్నారంట కొంతమంది ఆడవాళ్ళు మందిరంలో. ఇంకా కొంతమంది పురుషులు, ఒక 25 మంది పురుషులు దేవుని మందిరం వైపు వీపు పెట్టి సూర్యుడికి నమస్కారం చేస్తున్నారంట. చూడే హిజ్కీయలు, వీళ్ళు నీ ముందుకు వచ్చి నా మాటలు కావాలంటున్నారు, నా పాటలు, నా కథలు కావాలంటున్నారు. తెలియదా? దేవుని మందిరాన్ని నువ్వు దొంగల గుహగా చేస్తున్నది దేవుడికి తెలియదా? నీవు కట్టుకున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, సమాజానికి తెలియకపోవచ్చు. మనం చేసే రహస్యమైన పాపాలు చూచుచున్న దేవుడికి సమస్తం తెలుసు. హల్లెలూయా.
యోధా పెద్దల్లో 70 మంది ఏం చేశారు తెలుసా? మందిరానికి అటు పక్కకు పోయారు. గోడ మీద సకల చతుష్పాద జంతువులు బొమ్మలన్నీ రాసుకొని వాటికి ధూపమేస్తున్నారు. సృష్టికర్తను మరచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగు. వీళ్ళందరూ మళ్ళీ పాస్టర్ గారి కాడికి వచ్చి భక్తి మాటలు. పాస్టర్ గారు వందనాలయ్యా. ఏంది వందనాలయ్యా పాస్టర్ గారు, ఎస్ఐ మార్గంలో నడవాలంటే మేము ఏం చేయాలి? మళ్ళీ తమ్ముజు దేవత గురించి ఆడవటం, సూర్యుడికి నమస్కారం చేయటం, గోడ పక్కకు పోయి విగ్రహారాధన చేయటం. నా మందిరం ప్రార్థనా మందిరం, కానీ మీరు దాన్ని ఏం చేశారు? దొంగల గుహగా. ఏమ్మా అయ్యా, ఏసై ఉండాల్సిన నీ దేహంలో ఏ విగ్రహాలను పెట్టుకున్నావు, ఏ పాపాన్ని పెట్టుకున్నావు, ఏ దోషాన్ని పెట్టుకున్నావు, ఏ అపవిత్రతను పెట్టుకున్నావు? ఆలోచన చేద్దాం. మొన్న రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంటే నేను వాక్యం చెప్తున్నా, ఒక పూట ఉపవాసం ఉండంటే ఒక ఆయన వెనక నుంచి లేదు, మాస్టర్ గారు మీకు తెలియదు కానీ ఉపవాస ప్రార్థన అయిపోయి ఇంటికి పోయి కొండ మీద ఎగపడతామండి మేము అంటున్నాడు. పక్కనే అంటూనే ఒక ఆమె అంది, అయ్యా ముందు నువ్వు గుళ్ళు కడిగి పోయి తింటాం ఆపయ్యా. పిల్లలు తగాదాడుకున్నట్టే ఉంటుంది అక్కడ సంఘంలో. హల్లెలూయా. చూడండి, ప్రార్థనకు వచ్చి మనిషి గుడి కడిగి పోయి తిని రాకపోతే ఒక్క పూట కూటి కోసం దేవుణ్ణి బాగొట్టుకుంటాం. ఒక్క పూట కూటి కోసం నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో, ఏడ చేతులు చాపుతున్నావో, మనసులో ఎడిదిరిగి దండం పెడుతున్నావో, నువ్వేం చేస్తున్నావు దేవుడికి తెలియదా? మళ్ళీ ఆదివారం నీ దేహము దేవుని ఆలయము. నా మందిరం ప్రార్థనా మందిరం, కానీ మీరు దొంగల గుహగా చేశారు. ఎంత బాధపడతాడు దేవుడు, ఎంత వేదన పడుతున్నాడు మన దేహం వైపు చూసి, మన దేహంతో చేసే పాపపు కార్యాలను బట్టి. నా మందిరానికి నిన్ను రమ్మన్నవాడు ఎవడు? దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న. నా మందిరానికి నిన్ను రమ్మన్నవాడు ఎవడు? నా మందిరపు తలుపులు ఎవడు నిన్ను తెరవమంది? నిన్నెవడు నిలవబడమన్నాడు నా మందిరం? ఆయన ఎంత బాధపడకపోతే ఆ మాటలు అంటాడు? చెప్ప, దేవుడండి అన్నది ఆ మాటలు. సాక్షాత్తు దేవాతి దేవుడు ఇశ్రాయేలీయుల ప్రవర్తన చూసి మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను నా మందిరానికి రమ్మన్నవాడు ఎవడో? ఎవరి కోసం పోతున్నాం మన మందిరానికి? యేసయ్యను ఆరాధించడానికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మరి దేనికోసం మనం భక్తి చేసిన ఒకరోజు కూలిపోతాం అంతే. దేవుని బిడ్డ, నా దేహం దేవుని మందిరం, అందులో దేవుడు నివసించాలి తప్ప పాపములనే దొంగలు కాదు నివసించాల్సి. దాని ద్వారా ఏమైద్దో తెలుసా? మనం ఎంత నశించిపోతాం, ఒకరోజు నశించి నరకాగ్నికి వెళ్ళిపోతాం. ప్రియులారా, ఈ దేహాన్ని పరిశుద్ధపరుచుకోవటం భక్తిలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. భక్తి అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధతలోనికి రావటమే భక్తి అంటే. అర్థమవుతుందా? మనం చేసే ఈ అడావిడి గొడగొడ కాదు భక్తి అంటే. మనం చేసే ఇదంతా భక్తి కాదు. భక్తి అంటే నిజంగా మన జీవితంలో మన జీవితం మన దేవుడైన యేసయ్యలాగా పరిశుద్ధపరుచుకుంటూ వెళ్ళేదే భక్తి. నీ దేహం అనే ఆలయంలో నువ్వు పరిశుద్ధత సంపాదించుకోకపోతే ఇంక నువ్వు చేసే భక్తి ఏంది? ఈ భక్తి నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? పరలోకం తీసుకెళ్ళని భక్తి చేసే కాడికి కూడా శుభ్రంగా పాపంలో మునిగి పొరిలాడటం మంచిది కదా. దేవుడే అన్నాడు ఆ మాట, నేను అంటాం కదా. మనిషి అనే రాజు ఏం చేశాడు తెలుసా? దావీదు సంతతి రాజు దేవుని మందిరంలోనండి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆకాశ నక్షత్రాలకు సంబంధించిన బలిపీఠాలు కట్టాడు. మందిరాన్ని విగ్రహాలతో నింపేశాడు తెలుసా. బైబిల్లో ఉంది, దేవుడు అతన్ని క్షమించుటకు ఇష్టపడలేదంట. బైబిల్ మొత్తంలో రాయబడింది అతని గురించి అండి. నేను అతన్ని క్షమించను. బా, ఆ మాట చదువుతుంటే భయం వేసి. ఎంత కనికరం గల దేవుడు, కానీ మనుష్య చేసిన భయంకర కార్యాలు ఏంటో తెలుసా? యెరూషలేమంతా రక్తంతో నింపాడు, చంపాడు మనుషుల్ని. రెండోది, మందిరాన్ని విగ్రహాలతో నింపి అపవిత్రం చేశాడు. నీ జీవితాన్ని నువ్వు అలా చేసుకుంటే నీకు క్షమాపణ లేకుండా పోతే నీ పరిస్థితి ఏంది? ఖచ్చితంగా నశించి నరకానికే నీ జీవితం వెళ్ళేది. అర్థమవుతుందా? నా మందిరం ప్రార్థనా మందిరం, కానీ మీరు దాన్ని ఏం చేశారు?
అర్థమవుతుందా? నువ్వు సినిమా చూసేటప్పుడల్లా ఆలోచించుకో, సీరియళ్ళు చూసేటప్పుడు ఆలోచించు, ఫోన్ పట్టుకొని చూసేటప్పుడు, అపవిత్రమేని చూసేటప్పుడు, చెడ్డ మాట్లాడేటప్పుడు, బూతులు తగాదలాడేటప్పుడు, అన్నీ చేసేటప్పుడు నువ్వు ఆలోచి, నా దేహం దేవుని ఆలయం, నేను దేంతో నింపుకుంటున్నా? ప్రియులారా, మందిరం అంతా పాడైపోయింది. హిజ్కియా కాలంలో ఏం జరిగిందో తెలుసా? హిజ్కియా కాలంలో మందిరం తలుపులు మోయబడ్డాయి, మందిరం అంతా విగ్రహాలతో నింపబడింది. హిజ్కియా రాజు దేశానికి వచ్చిన తొలి రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? మొట్టమొదటి సంతకం దేని పెట్టాడు తెలుసా? ఫైల్ మీద, రండిరా దేవుని మందిరాన్ని బాగు చేసుకుందాం. హల్లెలూయ, హల్లెలూయ. మందిరాన్ని బాగు చేసుకుందాం. ఎట్లాంటి భక్తుడో తెలుసా హిజ్కియా? మందిరం బాగు తనకు తెలుసు, మందిరం బాగుపడితేనే నా దేశం బాగుపడిద్ది, నేను బాగుపడతాను. హల్లెలూయ, హల్లెలూయ. గుర్తుపెట్టుకుని, నీ దేహం అనే ఆలయం బాగుపడిన రోజున నువ్వు బాగుపడతావు, నీ పరిస్థితులు, నీ కుటుంబం స్థితిగతులు అన్నీ బాగుపడతాయి. ఈ మందిరం చెడిపోయిన రోజున అన్నీ నష్టపోతాం, నశించిపోతాం. ఏదో హిజ్కియా రాజు లేవీలందరినీ పిలిపించాడు. చివరి మాట ఇదే, నేను ముందుకు వెళ్ళను, ఒక్క మాటే. దేవుని బిడ్డలారా, సేవకులందరినీ పిలిపించాడు రాజవీధి దగ్గరికి. సింహాసనం మీద రాజు కూర్చున్నాడు, లేవీలందరూ వచ్చి నిలబడ్డారు. పాస్టర్ గారు వాళ్ళందరూ లేచి మాట్లాడుతున్నాడు, నా కుమారులారా, దేవుని సేవకులారా, దేవుని మందిరం పాడైపోయి ఉంటే మీరు ఏం చేస్తున్నారు? వెళ్ళండి, దేవుని మందిరం తలుపులు తీసి దేవుని మందిరాన్ని శుద్ధి చేయండి, ప్రతిష్ఠించుకుందాం, మన యేసయ్యను ఆహ్వానించుకొని మనం ఆరాధించుకుందాం. అది దేవుని మందిరం, ప్రార్థనా నిలయం, అది దొంగల గోగా ఉండకూడదు. హల్లెలూయా. నడుంగొట్టుకున్నాడు, దేవుని మందిరాన్ని బాగు చేయటానికి మనసనే నడుంగొట్టుకున్నాడు, గుండెని నిబ్బరం చేసుకున్నాడు. చిన్న వయసే ధైర్యం తెచ్చుకున్నాడు, నా దేవుడు నాకు తోడున్నాడు అనుకున్నాడు. తనలో వచ్చిన నిర్ణయం ఏంటి తెలుసా? నా దేవుని మందిరాన్ని బాగు చేసుకోవాలి. ఈరోజు నీకు నీ గుండెల్లో రావాల్సింది ఏంటో తెలుసా? నా దేహం అనే ఈ దేవుని మందిరాన్ని నేను బాగు చేసుకోవాలి. ఇందులో ఏ విగ్రహాలు ఉన్నాయో, ఏ దొంగల గుహగా ఉందో అవన్నీ ఏరి పారేయాలంతే. హల్లెలూయా. ఈ మనసు నీకు వస్తే నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు. మనస్సుని నడుంగొట్టుకున్నాడు. ఇక సేవకులు వెళ్ళారండి, రాజుగారి మాట కాదు, పొయ్యి మందిరంలోని విగ్రహాలని మోకులు పెట్టి లాగి పడగొట్టారు. ఎక్కడ కిద్రోను వాగు దగ్గరకు తీసుకేసి మొక్కలు చేసి కాల్చి పారేసి, ఆ బూడిదంతా కిద్రోను వాగులో పడేసి, అపవిత్రమైన వస్తువులన్నీ తీసేశారు. దాదాపు 8 రోజులు ఏం పట్టిందంట ఆలయాన్ని శుద్ధి చేయటానికి. 8 రోజులు రెయ్యంబగళ్ళు సేవకులు డ్యూటీలు వేసుకొని శుభ్రం చేశారండి. అయిపోయింది. అయిపోగానే రాజు ప్రజలందరినీ మందిరానికి పిలిచాడు. అందరూ వచ్చారు. దేవుని బలిపీఠం మండుతుంది, బలులు అర్పించబడుతున్నాయి. ఏం జరిగిందో తెలుసా? దేవుని అందరూ ఆరాధిస్తుంటే యెహోవా మహిమ ఆలయంలోకి దిగింది. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తిస్తే హల్లెలూయా. బైబిల్లో ఏముందో తెలుసా? అంతకుముందు హిజ్కియాకు ముందు దేశము దిగంబరం అయిపోయింది, అంటే పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయి నాశనమైంది. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని శుద్ధి చేసి నిలబడ్డాడో ఆశ్చర్యకరమైన అభివృద్ధి కలిగిందంటే హిజ్కియా రాజ్యంలో. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఇదొక వాగ్దానంగా తీసుకో. ఎప్పుడైతే నీ దేహం అనే దేవుని ఆలయాన్ని నువ్వు పరిశుద్ధపరుచుకుంటావో నీవు నీ కుటుంబం ఆశ్చర్యకరంగా అభివృద్ధి చెందుతారు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అర్థమైందా? మీ అందరికీ అర్థమైందా? దేవుని మందిరం పరిశుద్ధపరచబడితే ఆశ్చర్యకరమైన అభివృద్ధి. అందుకంటాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఏది మొదలుకొని? నీవు మందిరాన్ని పరిశుద్ధపరుచుకున్నది మొదలుకొని, నీ దేహం అనే మందిరాన్ని నువ్వు పవిత్రతలోనికి నడిపించుకున్నది మొదలుకొని, నీ దేహం అనే మందిరంలో యేసయ్య నివసించింది మొదలుకొని, నీ దేహము పరిశుద్ధ ఆలయంగా మార్చబడినది మొదలుకొని నీవు ఆశీర్వదించబడతావు. హిజ్కియా రాజ్యం ఎందుకు ఆశ్చర్యకరమైన అభివృద్ధి తెలుసా? మందిరంలో ఉన్న అపవిత్రత అంతా తీసి పారేశాడు. మందిరంలో ప్రార్థనా మందిరంగా మార్చబడింది. దేవుని మందిరం ఎలా మార్చబడింది? ప్రార్థనా మందిరంగా. అందుకే అతని దేశం, ఇదిగో నీ దేహం అనే ఆలయం ప్రార్థనా మందిరంగా మార్చబడితే నీ జీవితంలో, గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకోలేదంటే, ఆశ్చర్యకరమైన అభివృద్ధి కలుగుతుంది. ఎంతమందికి కావాలి? నేను ఒక మాట చెప్పమంటారా? మన జీవితాన్ని ఎవ్వడు నాశనం చేయ.
మనకు మనమే నాశనం చేసుకుంటాం. ఈ మాట మర్చిపోద్దు. వాడిని నాశనం చేశాడు, ఈయన నాశనం చేశారు, అలా మనిషి ఈ మనిషి ఎవరు కాదు. మన జీవితాన్ని బాగు చేసుకోవాలన్నా నాశనం చేసుకోవాలన్నా మనమే. ఎవరు? మనమే. నీలో బలమైన మనస్సు ఉంటే బాగుపడుతావు, బలహీనమైన మనస్సాక్షి ఉంటే చెడిపోతావు. అగస్టిన్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఒక మాట, ఆ దైవజనుడు ఒకప్పుడు యవన కాలంలో పెళ్లి కాకుండా భయంకర పాపం చేశాడు. తద్వారా అంటే ఒక అమ్మాయిని ఒక రూమ్లో పెట్టేసుకొని పాపం చేశాడు. పిల్లోడు పుట్టాడు. వాళ్ళ అమ్మ చేసిన 16 సంవత్సరాల ప్రార్థన ఆ వ్యక్తిని రక్షించింది. ఇక జీవితంలో పెళ్లి లేదు, పేటాకెళ్ళి పూర్తిగా దేవునికి సమర్పించుకొని సేవ చేశాడు. హల్లెలూయా. ఒకరోజు ఆ అమ్మాయి కనపడ్డది రోడ్డు మీద. కనపడి, అగస్టిన్ నేను గుర్తులేదా అంటే అంటాడు, అమ్మా నువ్వే, కానీ నేను ఆ మనిషిని కాదమ్మా, నేను యేసుక్రీస్తు నన్ను మార్చేశాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన మనస్సు కలిగిన వాడు ఎవరు? బలమైన మనస్సు అంటే నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు, నిన్ను నువ్వే బాగు చేసుకుంటావు. ఎవరు ఏం చేస్తారు చెప్పండి? ముందు నీ బుద్ధే సరిగ్గా లేకపోతే ఎవడేం చేస్తాడు? పైకి ఏం చెబుతాం? వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. వాడు నీకు నువ్వు చేసుకున్నావు, ఎవరు చేయలా. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఈరోజు ఒక నడుము కట్టుకో, హిజ్కియాలాగా. దేవుని మందిరమైన నీ దేహాన్ని బాగు చేసుకోవడానికి అందులో ఉన్న విగ్రహాలను తీసి, పాపమనే విగ్రహాలని పగలగొట్టి తగలబెట్టు. శుద్ధి చేసుకొని దేహాన్ని నిన్ను ఆశ్చర్యకరంగా దేవుడు అభివృద్ధి పరచబోతే అప్పుడు దేవుడి మాటలు ఫలింపు చేయను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదు, ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు దేవుడు మాట్లాడిన ఒక్కొక్క మాట నీ గుండెల్లో నీకు పానివ్వు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళందరూ, రక్షణ పొందిన వాళ్ళందరూ విలువ పెట్టి క్రీస్తు రక్తంలో కొనబడిన వారు. మీ దేహము దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. మనం తెలుసుకోవాల్సిన గొప్ప సంగతి అండి ఇది. నువ్వు ఈ సంగతి తెలుసుకోగలిగితే నీ దేహాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకోగలుగుతావు. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థనలో, స్తోత్రం 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 నాయన. కృపా సత్య సంపూర్ణుడు అయిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ ప్రేమను బట్టి ఈరోజు మీరు మాతో మాట్లాడి ప్రతి మాట మాలో ఫలింపజే అయ్యా. ఇదిగో నీ దేహము దేవుని ఆలయమని, దేవుడు నీలో, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నారని నీకు తెలియదా? ఈ ప్రశ్న మా హృదయాల్లో, మా ఆత్మను మేల్కొల్పేటట్లు చేయండి. ఈ వర్తమానం అందరి హృదయాలను తట్టి లేపాలి. మా మనస్సుని నడుం కట్టబడి మా జీవితాలు బాగుపడాలి. మా అందరి దేహాలు, జీవితాలు నీ ఆలయంగా మార్చబడాలి. యేసయ్యా, ఏ బిడ్డలు నీ మందిరమైన ప్రార్థనా మందిరం దొంగల గుహగా మారుస్తున్నారు, దర్శించు. నిత్య నరకాగ్ని తప్పదన్న గ్రహింపునివ్వాయి. హిజ్కియాలాగా మందిరాన్ని బాగు చేసుకోవడానికి నడుం కట్టుకునే మనసు మీ వాగ్దానం ఈరోజు మాలో ఫలింపు. నీ బిడ్డలు విత్తిన కానుకలను దీవించు. మీరిచ్చిన ఈ ఆలయాన్ని కాపాడయ్యా. ఈ పరిచర్యను కాపాడు, సంఘాన్ని కాపాడు, మీ సేవకులమైన మమ్మల్ని కాపాడు. రోషం గల దేవుడు, మా పక్షాన్ని నిలవబడు. మమ్మల్ని ఆశ్చర్యకరముగా అభివృద్ధి పరచండి. కుటుంబాల్లో ఉన్న అవసరతలు అక్కర్లు తీర్చు. పిల్లల చదువుల్లో జయమివ్వండి, ఆశీర్వదించండి. బిడ్డలు తిరిగి గృహాలకు వెళుతుండగా మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి, ఈ వారమంతా ఈ ఉపదేశం మీద వాళ్ళ జీవితాలు మందిరం వల్లే కట్టబడటానికి సహాయం చేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య పేరట వేడుకొని ప్రార్థించి ఈ ఆరాధన ముగించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెని, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరివచ్చిన మనందరికీ
సంఘం సకల కూడి పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.